హాయ్ ఫ్రెండ్స్, 1975వ సంవత్సరంలో ఇస్రో తన మొదటి శాటిలైట్ లాంచింగ్ కోసం రెడీ అవుతూ ఉంది. రష్యా నుండి అప్పుగా తీసుకున్న కేవలం ఒక కంప్యూటర్తో లాంచింగ్కి సిద్ధమైంది. ఆ సమయంలో ఇస్రో డెలికేట్ శాటిలైట్స్ని ఎద్దుల బళ్ల మీద ట్రాన్స్పోర్ట్ చేసేది. కానీ ఈ రోజుల్లో ఇస్రో ప్రపంచంలో టాప్ 6 స్పేస్ ఏజెన్సీస్లో చోటు సంపాదించింది. కేవలం ఒకే ఒక్క టేకాఫ్లో 104 శాటిలైట్స్ని ఇస్రో లాంచ్ చేసింది. మొదటి ప్రయత్నంలోనే మార్స్ మీదకి సక్సెస్ఫుల్గా చేరి వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇంత అచీవ్ చేసినప్పటికీ కూడా ఇస్రో ఈ రోజు వరకు ఒక్క మనిషిని కూడా స్పేస్లోకి పంపించలేకపోయింది. ఈ విషయం మీకు అంత ప్రాబ్లమేటిక్గా అనిపించకపోవచ్చు. 1958లో నాసా ఫామ్ అయింది. ఆ తర్వాత కేవలం 11 సంవత్సరాల్లోనే మనుషుల్ని మూన్ మీదకు పంపించింది. కానీ ఇస్రో మాత్రం ఈ రోజు వరకు ఈ ఫీట్ని సాధించలేకపోయింది. ఇందుకు కారణం ఇస్రోకి లభిస్తున్న లిమిటెడ్ బడ్జెట్. ఇస్రో బడ్జెట్ ఎప్పుడూ తక్కువగానే ఉంటూ వస్తోంది. చంద్రయాన్ 2 సమయంలో కూడా నాసా నుంచి మూన్ సాయిల్ కొనడానికి ఇస్రో దగ్గర బడ్జెట్ లేదు. అందుకే ఇస్రో యొక్క జియాలజిస్టులు ఒక ఏర్పాటు చేశారు. అనుర్త సైట్ అనే ఒక రాయిని తమిళనాడు నుంచి తీసుకొచ్చారు. ఈ రాయి ముక్కలు చాలా వరకు మూన్ సాయిల్తో మ్యాచ్ అవుతాయి. అందుకే ఇస్రో సైంటిస్టులు ఈ రాయితో ఆర్టిఫిషియల్ మూన్ సర్ఫేస్ను తయారు చేసి మూన్ రోవర్ని టెస్ట్ చేశారు. ఈ ప్రయత్నంలో బ్రేకింగ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని, అలాగే 4కి బదులుగా 6 వీల్స్ ఏర్పాటు చేయాలని చాలా చవకైన పద్ధతిలో తెలుసుకున్నారు. సిమిలర్లీ మంగళయాన్ మిషన్ గురించి మాట్లాడినట్లయితే ఈ మిషన్ని ఇస్రో కేవలం $74 మిలియన్ తోనే పూర్తి చేయాల్సి వచ్చింది. మంగళయాన్ మిషన్కి సిమిలర్గా ఉండే మావెన్ మిషన్ని పూర్తి చేయడానికి నాసా $671 మిలియన్ ఖర్చు చేసింది. ఒకవేళ ఇంత ఎక్కువ బడ్జెట్ ఇస్రోకి లభించి ఉంటే మంగళయాన్ మిషన్ ద్వారా కేవలం శాటిలైట్నే కాదు మనిషిని కూడా మార్స్ వరకు పంపించి ఉండేది. మంగళయాన్ మిషన్లో ఇస్రో టీం యొక్క ఎక్సెప్షనల్ టాలెంట్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో వీళ్ళు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని మార్స్ వరకు చేరడానికి స్ట్రైట్గా వెళ్లకుండా దాదాపు 8 రెట్లు చీప్గా మరియు ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ అపోజీ రైజింగ్ ఆర్బిటల్ మాన్యువర్స్ స్ట్రాటజీని చూస్ చేసుకున్నారు. అయినా కానీ ఇస్రో మంగళయాన్ని మార్స్ ఆర్బిట్లో సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టగలిగింది. ఇస్రో దగ్గర ఉన్న ఇలాంటి అద్భుతమైన టెక్నిక్స్ కారణంగా నాసా లాంటి అతిపెద్ద స్పేస్ ఏజెన్సీ కూడా ఇస్రో మూన్ మిషన్ డేటాని దొంగతనం చేయాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రయాన్ 1 మిషన్లో ఇది నాసాకి చెందిన మూన్ మైండాలజీ మ్యాపర్ M3. ఇది ఇస్రోకి చెందిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ కూడా దాదాపుగా ఒకే పని చేస్తాయి. మూన్ సర్ఫేస్ మీద నీటి ఆనవాళ్లను గుర్తించే పనిని ఈ 2 ఎక్విప్మెంట్స్ కూడా చేస్తాయి. కానీ ఇంపాక్ట్ ప్రోబ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇంపాక్ట్ ప్రోబ్ మూన్ సర్ఫేస్ వెళ్ళి ఈ పని చేస్తుంది. కానీ నాసా యొక్క M3 మాత్రం మూన్ చుట్టూ తిరుగుతూ ఈ పని చేస్తుంది. ఇస్రో యొక్క ఇంపాక్ట్ ప్రోబ్ మూన్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవ్వగానే అక్కడ నీటి ఆనవాళ్లు కనిపించాయి. నీటి ఆనవాళ్లు దొరకగానే ఇంపాక్ట్ ప్రోబ్ డేటాని చంద్రయాన్కి పంపించింది. చంద్రయాన్ ఇస్రో బేస్ స్టేషన్కి పంపించింది. అయితే చంద్రయాన్ ఈ డేటాతో ఒక ఎర్రర్ సిగ్నల్ని కూడా ఇస్రోకి పంపించింది. ఈ సిగ్నల్లో ఒక సెన్సార్ పాడైనట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. మూన్ మీద నిజంగా నీరు ఉందా లేదా అనే విషయం గురించి ఆ సెన్సార్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అందుకే చంద్రుడి మీద నీటి ఆనవాళ్లను గురించి ఇస్రో ఎవరికీ కూడా చెప్పలేదు. ఈ విషయాన్ని నాసా పూర్తిగా ఉపయోగించుకుంది. నాసా M3ని పంపి చంద్రయాన్ డేటా మొత్తాన్ని తన సర్వర్లో డౌన్లోడ్ చేసుకుంది. తర్వాత ఇస్రో కంటే ముందే మూన్ మీద నీటిని గుర్తించినట్లు న్యూస్లో పబ్లిష్ చేయించుకుంది. నాసా మరియు USA ఇస్రోని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదు. రష్యా ఇండియాల క్రయోనజిక్ ఇంజన్ డీల్ క్యాన్సిల్ చేయడానికి ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ని యాంటీ నేషనలిస్ట్ అని ముద్ర వేయడానికి వెనుక అమెరికా హస్తం ఉంది. ఎందుకంటే 1970 నుంచే అమెరికా ఇస్రో మిషన్స్ గురించి తెలుసుకోవటం మొదలుపెట్టింది. 1990లో హెవీ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి ఇస్రోకి హెవీ లిఫ్టెడ్ రాకెట్స్ అవసరమైంది. ఒకవేళ అప్పుడు ఇస్రో తన పాత సాలిడ్ ఫ్యూయల్స్ని ఉపయోగించి ఉంటే ఫ్యూయల్ ట్యాంక్ సైజ్ ఇంక్రీజ్ చేయడంతో పాటు కొత్త చేంజెస్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం ఉంది. అదే పవర్ఫుల్ క్రయోజెనిక్ ఇంజన్. ఇస్రో ఇంజన్ని మొదటి నుంచి బిల్డ్ చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఇస్రో మిత్ర దేశమైన రష్యా నుంచి డైరెక్ట్గా కొనాలి అని నిర్ణయం తీసుకుంది. అందుకే ఇస్రో రష్యాతో KVD-1 ఇంజన్ డీల్ కుదుర్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న అమెరికా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ట్రీటీని రష్యా బ్రేక్ చేస్తోంది అని ఆరోపణలు చేసింది. ఈ ట్రీటీ ప్రకారం రష్యా తన ఇంజన్స్ని ఎనీ వెస్టర్న్ కంట్రీ ఇంక్లూడింగ్ ఇండియాతో పాటు ఏ ఒక్క దేశాన్ని కూడా అమ్మకూడదు. దాంతో చేసేదేమీ లేక రష్యా డీల్ని క్యాన్సిల్ చేసుకుంది. ఇస్రో పొటెన్షియల్ గురించి అమెరికాకు బాగా తెలుసు.
రష్యా నుంచి ఇంజన్స్ లభించినంత మాత్రాన ఇస్రో సైలెంట్గా కూర్చోదు అని అమెరికాకి బాగా తెలుసు. 1990లోనే ఇస్రో తన సొంత క్రయోజనిక్ ఇంజన్స్ని ఎందుకు బిల్డ్ చేయలేకపోయింది? ఎందుకంటే ఒక్కసారి ఈ గ్రాఫ్ని గమనించండి. ఎర్లీ 90స్లో ఇండియాలో ఎకనామిక్ డౌన్ఫాల్ ఉన్నప్పటికీ ఎర్లీ 2000s వరకు ఇస్రో బడ్జెట్ బాగానే ఇంప్రూవ్ అయింది. కానీ మొదట్లో ఇస్రో బడ్జెట్ చాలా తక్కువగా ఉండటం వల్ల అమెరికా రష్యా ఇండియా క్రయోజనిక్ ఇంజన్ డీల్ని బ్రేక్ చేయాలి అనుకుంది. అందుకే ఎన్నో అంబిషియస్ మిషన్స్ విషయంలో ఇస్రో వెనకడుగు వేయాల్సి వచ్చింది. నిజానికి ఇస్రో తన గగన్యాన్ మ్యాన్డ్ మిషన్, మార్స్ ల్యాండర్ మిషన్, వీనస్ ఆర్బిటర్ మిషన్ మరియు ఇస్రో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ని 2-3 దశాబ్దాల ముందే చేసుకుంది. ఈ ప్రాజెక్ట్స్కి అవసరమైన క్రియోజనిక్ ఇంజన్ R&D ప్రాజెక్ట్ లీడర్ అయిన నంబి నారాయణన్ని అమెరికా యాంటీ నేషనలిస్ట్గా ముద్ర వేసింది. ఈయన ఇస్రో టాప్ సీక్రెట్స్ని పాకిస్తాన్కి అమ్మేశాడు అని ఆరోపణలు చేసింది. కానీ చాలా కాలం తర్వాత ఈ విషయం అబద్ధం అని ప్రూవ్ అయింది. ఇన్వెస్టిగేషన్లో దీని వెనుక అమెరికా హస్తం ఉందని తెలిసింది. ఇక నిజం బయటపడ్డా కూడా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. మిషన్స్ మీద ఫోకస్ చేసి టెక్నాలజీని డెవలప్ చేసే సమయంలో నంబి నారాయణన్ మీద లేనిపోని నిందలు వేసి జైల్లో వేశారు. కానీ ఇదంతా పూర్తయిన తర్వాత ఇస్రో పని మొదలుపెట్టింది. ఇప్పుడు ఇస్రో దగ్గర సొంత క్రయోజనిక్ ఇంజన్స్ ఉన్నాయి. ఒకవేళ మనం ముందు చెప్పుకున్న మిషన్స్ అన్నీ ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే ఈరోజు ఇస్రో కూడా నాసాతో సమానంగా ఉండేది. ఇస్రోని నాసాతో కంపేర్ చేసినట్లయితే నాసా ఎస్టాబ్లిష్ అయిన 11 సంవత్సరాల్లోనే మనుషుల్ని చంద్రుడి మీదకు పంపించింది. ఈ విధంగా చూస్తే 1969లో ఎస్టాబ్లిష్ అయిన ఇస్రో 1980లో గగన్యాన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అట్లీస్ట్ ఒక ఇండియన్ ఆస్ట్రోనాట్నైనా స్పేస్లోకి పంపించాల్సి ఉండేది. కానీ ఆ సమయంలో మిషన్ ఇస్రోకి నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో గగన్యాన్ మిషన్ని కంప్లీట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఇస్రోకి 10,000 కోట్లు ఇచ్చింది. ఇదే మిషన్ని 1980లో కంప్లీట్ చేయాలి అంటే 600 కోట్లు ఖర్చు అయ్యేది. 1980లో 6 రూపాయలు అంటే ఇప్పుడు 100 రూపాయలతో సమానం. ఆ రోజుల్లో ఈ 600 కోట్లు అంటే మన యూనియన్ బడ్జెట్లో 5-6% ఉంటుంది. నాసా ఇస్రో యొక్క సగం బడ్జెట్లోనే అపోలో 11 మిషన్ని లాంచ్ చేసినప్పుడు వాళ్ళు ప్రజల వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో ఆఫ్రికన్ అమెరికన్స్ ఏమన్నారు అంటే $20 బిలియన్ ఖర్చు చేసి 2 మనుషుల్ని మూన్ మీదకు పంపించడానికి బదులుగా మాలాంటి ప్రజలకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అని ఆరోపణలు చేశారు. లిటరసీ రేట్ 95% కంటే ఎక్కువ ఉన్న అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీ హ్యూమన్ హిస్టరీలోనే సక్సెస్ఫుల్ మిషన్ చేసినప్పటికీ అంత ఎక్కువ ప్రజల వ్యతిరేకతకి గురైంది. అదే సమయంలో ఇండియా అసలు డెవలప్డ్ కాదు. అలాగే లిటరసీ రేట్ కూడా కేవలం 30% మాత్రమే ఉంటుంది. ఒకవేళ గగన్యాన్ మిషన్ని అంత ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేసి ఆ రోజుల్లో ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఇండియాలో కూడా భయంకరమైన వ్యతిరేకత వచ్చి ఉండేది. ఒకసారి 1980లో యూనియన్ బడ్జెట్ స్పీచ్ని అబ్జర్వ్ చేయండి. ఈ స్పీచ్లో ఓపెనింగ్ పారానే ఎకనామిక్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అయింది. అందువల్ల మన పవర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, కోల్, స్టీల్, నాన్ ఎలక్ట్రికల్ మెషినరీస్ లాంటివన్నీ కూడా ఆ సమయంలో లాస్లోనే ఉన్నాయి. 1970లు మరియు 1980లో ఇండియాలో ఎన్నో ఆకలి చావులు జరిగాయి. ఎటు చూసినా కరువు మాత్రమే ఉండేది. అగ్రికల్చర్ సరిగ్గా ఉండేది కాదు. ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ జీరోగా ఉండేవి. ఇంపోర్ట్స్ చేసుకుంటే లోన్ పెరుగుతూ ఉండేది. ఆ సమయంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్లో మ్యాక్సిమం షేర్ని అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ మరియు ఇండస్ట్రీ విషయంలో మాత్రమే ఖర్చు చేసింది. అదే సమయంలో ఇండియాలో గ్రీన్ అండ్ వైట్ రెవల్యూషన్ని లాంచ్ చేశారు. ఎందుకంటే అప్పట్లో ఇవన్నీ ఇండియాకి చాలా అవసరం. ఒకవేళ గవర్నమెంట్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి బడ్జెట్ని ఇస్రోకి ఇచ్చి ఉంటే ఈరోజు ఇస్రో పరిస్థితి పాకిస్తాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ సుపర్కో లాగా ఉంటుంది. ఇండియా ఇప్పటికీ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేది కాదు. ఇండియాలో 1991లో గ్రేట్ ఎకనామిక్ క్రైసిస్ మొదలైంది. ఆ క్రైసిస్ నుంచి బయటపడడానికి మనకి 10-15 సంవత్సరాల సమయం పట్టింది. మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ పక్కన ఉంచి ఇస్రో మీద ఫోకస్ చేస్తే మనం ఇప్పటికీ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడే వాళ్ళం కాదు. దాంతో ఇస్రో కూడా నిలబడి ఉండేది కాదు. ఒకవేళ హిస్టరీ గమనించినట్లయితే మొదటి నుంచి నాసా మరియు ఇస్రోల డ్రైవింగ్ ఫోర్స్ ఆపోజిట్గా ఉన్నాయి. ఒకవేళ ఆ రోజుల్లో ఇస్రోకి బడ్జెట్ లభించినప్పటికీ నాసా గ్రో అయినంతగా ఇస్రో గ్రో అయి ఉండకపోవచ్చు. యుఎస్ఏని ఆల్రౌండ్ సూపర్ పవర్గా మార్చడం నాసా యొక్క ముఖ్య ఉద్దేశం. వరల్డ్ వార్ II తర్వాత ఈ విషయం అందరి మనసులో బలంగా నాటుకుంది. వరల్డ్ వార్ II వరకు కూడా యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్లు కలిసికట్టుగా ఉండేవి. కానీ తర్వాత మాత్రం ఈ రెండు దేశాల్లో పొలిటికల్ ఐడియాలజీ విషయంలో వివాదాలు మొదలయ్యాయి. యుఎస్ఎస్ఆర్ కమ్యూనలిజంని యూరోపియన్ కంట్రీస్లో స్ప్రెడ్ చేయాలనుకుంది. దాంతో డెమోక్రటిక్ క్యాపిటలిక్ ఐడియాలజీని ప్రపంచం మర్చిపోతుంది అని అమెరికాకి అనిపించింది. ఈ రెండు దేశాలు కూడా తమ పొలిటికల్ ఐడియాలజీని ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాయి. అక్కడి నుంచి నాసా మరియు రాస్ కాస్మోస్ల మధ్య టెక్నాలజికల్ వార్ఫేర్ మొదలైంది.
దీన్నే మనం కోల్డ్ వార్ అని కూడా అంటాం. ఎవరైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీని కనిపెట్టి ప్రపంచం ముందు పెడతారో వారి ఐడియాలజీ ప్రపంచం ఫాలో అవుతుంది అని రెండు దేశాలు కూడా భావించాయి. దాంతో యుఎస్ఎస్ఆర్ ఒక లెవెల్లో రెచ్చిపోయింది. 1957లో కేవలం ఒకే నెలలో 2 శాటిలైట్స్ స్పుత్నిక్ 1 మరియు స్పుత్నిక్ 2ని లాంచ్ చేసింది. యుఎస్ఎస్ఆర్ సక్సెస్ చూసి అమెరికా నెక్స్ట్ ఇయర్ 1958లోనే నాసాని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ తర్వాత నాసా మొదటి శాటిలైట్ ఎక్స్ప్లోరర్ 1ని లాంచ్ చేసింది. ఇందుకు రెస్పాన్స్గా యుఎస్ఎస్ఆర్ 1961లో స్పేస్లోకి మొదటి మనిషి యూరీ గగారిన్ని పంపించింది. 1962లో యుఎస్ఏ ఒక స్టెప్ ముందుకు వేసి జాన్ గ్లెన్ని ఔటర్ స్పేస్లోకి పంపించింది. ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ వాలెంటీనా తెరెస్కోవాని స్పేస్లోకి పంపి ఫస్ట్ ఉమెన్ ఇన్ స్పేస్ రికార్డు సాధించింది. ఆ తర్వాత 1967 వరకు స్పేస్ రేస్లో యుఎస్ఏ అంత గొప్ప విజయాలేం సాధించలేదు. తర్వాత 1969లో అపోలో 11 మిషన్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్లను మూన్ సర్ఫేస్ మీద ల్యాండ్ చేసి ఒక కొత్త రికార్డు సృష్టించింది. అలా స్పేస్ రేస్లో అమెరికా రష్యా మీద విజయం సాధించింది. ఈ విధంగా బ్లైండ్ కాంపిటీషన్ వల్ల ఈరోజు నాసా అంతగా గ్రో అయింది. కానీ ఇస్రోకి మాత్రం ఈ కంపాటిటివ్ లెవరేజ్ ఎప్పుడూ లభించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇస్రో ఫౌండర్ విక్రమ్ సారాభాయ్ ఐడియాలజీ చూసినట్లయితే ఆయన ప్రకారం హ్యుమానిటీ మరియు ఎకానమీ రియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే ఇస్రో యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఒకవేళ ఇస్రోకి బడ్జెట్ లభించినా కూడా అనవసర మిషన్స్ మీద ఖర్చు చేయకుండా ఇండియన్ ఎకానమీ అగ్రికల్చర్ గ్రోత్కి ఉపయోగపడే మిషన్స్ మీద మాత్రమే ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఇస్రో అదే పనిచేస్తుంది. ఇండియన్ కమ్యూనిటీని ఎడ్యుకేట్ చేయడానికి ఇస్రో తొందరలోనే స్పేస్ టూరిజంని లాంచ్ చేయబోతుంది. అందుకే బడ్జెట్ లభించినా కూడా ఇస్రో నాసా అంతా గ్రోత్ని సంపాదించేది కాదు. ఎందుకంటే ఇస్రో యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.